అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో సుషేద్దాం పారి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. జోర్దార్గా అయింది సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం. మోడీ సార్ వచ్చి చూయించిండు మస్తు పైరం. మోడీ క్యాబినెట్ లో 28 మంది మీద క్రిమినల్ కేసులు. ఇలా మన మంత్రులు అనుకుంటా కాంగ్రెస్ వాళ్ళ కామెంట్లు. క్రిషాంక్ రాస్తున్నట రెడ్ డైరీల పేర్లు. ఇంకా మారరా అనుకుంటా అస్తం పాటోల సెటైర్లు. మోడీ సార్ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతుండని తెలవంగానే క్యాబినెట్ లో ఎవరెవరు ఉంటారు, తెలుగు రాష్ట్రాలకెళ్ళి ఎవరెవరికి జాగ దక్కుతుంది, ఏ ఎంపీకి ఏ మంత్రి పదవి ఇస్తారని మస్తు చర్చలు నడిచినాయి కదా. ఇక కేబినెట్ మొత్తం కూరినాక బయటికి వచ్చిన గీ అస్సలు ముచ్చట మస్తు వైరల్ అవుతుంది. ఎవలెవలు సెంట్రల్ మినిస్టర్ గా కొలువు తీరిండ్రనేది అందరికి తెలిసిన ముచ్చటనే గాని ఎక్కువ మందికి ఎరకగాని ముచ్చటోటి ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంది. మోడీ క్యాబినెట్ లో 39% మంత్రుల మీద క్రిమినల్ కేసులున్నాయి. ఇండ్లా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ఉన్నాడు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ వాళ్ళు బయట పెట్టిన ఓ ముచ్చట ఏందంటే 71 మందిలా మంత్రుల్లో 28 మంది మీద క్రిమినల్ కేసులున్నాయట. వాళ్ళు నామినేషన్ వేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్లను అన్ని తీర్లాడ్చుకొని చెప్పిరట. 28 మందిలా 19 మంది మీద మర్డర్ అటెంప్ట్, విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్లు ఇచ్చిన కేసు, ఆడోళ్ల మీద నేరాలస్ వంటి కేసులున్నాయట. ఈ ముచ్చట బయటకు వచ్చే వరకల్లా ఓర్ నాయన్నో ఇంతమంది ఉన్నారా కేసులున్నోళ్ళు అని కొందరు పరిశాన్ అవుతుంటే కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళేమో చూసిరా గిసొంటోళ్ళు మనల్ని పాలించేది, ధర్మం సాంప్రదాయం అని ముచ్చట్లు ముంగటేసుకునేది అనుకుంటా కామెంట్లు చేయబట్టిర్రు. మొన్నటి దాకా ఏపీ పాలిటిక్స్ లో ఎలివేట్ అయిన రెడ్ బుక్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా మస్తుగా తిరుగుతుంది. మా నజర్లున్న ఆఫీసర్ల పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నాం అని నిన్న పాడి కౌశిక్ రెడ్డి మాటల దాడి చేసిండు కదా. ఇవాళ ఓ అడుగు ముంగట్కేసి క్రిషాంక్ అయితే ఆయన రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు రాసిండో ఫోటో కూడా తీసి పెట్టిండు. గిట్లా రెండు తెలుగు రాష్ట్రాల రెడ్ బుక్ టాపికే మస్తు వైరల్ అవుతుంది. ఇప్పుడు లోకేష్ 5 ఏళ్ల రెడ్ బుక్ లో రాసిన పేర్లలో ఎంతమందిని ఏ తీర్లు అరుచుకుంటాడో అని ఏపీ పబ్లిక్ ఎదురు చూస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ లీడర్లు కూడా బీపీల మీద రెడ్ బుక్ ల పేర్లెక్కిచ్చే పనులు ఉన్నారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి రెడ్ బుక్ ముచ్చట ముంగటేసుకుంటే ఇలా క్రిషాంక్ ఆయన రెడ్ బుక్ లో రాసిన పేర్లు కూడా బయట పెట్టి ఈ ముచ్చటనే ఎక్స్ లో పెట్టిండు. చిత్రపురి సొసైటీ స్కామ్ ముచ్చట్ల అనుముల మహానంద రెడ్డి ఫేక్ సర్కులర్ ఇడిచిందే కాకుండా నన్ను చెంచల్ కూడా జైల్లో పెట్టించిన సీఎం రేవంత్ రెడ్డి, సోమ్ డిస్టిలరీస్ కంపెనీ బీర్లు దేవాలని చూసిన జూపల్లి, ఇగో ఇట్లా పేర్లు ముచ్చటేంది ఎందుకు అనేది వరుస పెట్టి రాసుకొచ్చిండు. ఇక ఇది చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో కామెంట్ చేయబట్టిరిగా. అసలే బీఆర్ఎస్ కు బ్యాడ్ టైం బ్యాడ్ బజాయిస్తుంది క్రిషాంక్ అన్న. మొన్న ఎంపీ ఎలక్షన్ల బోని కూడా కొట్టలేక 0 సీట్లతోని జనాలు కార్ దిక్కు చూసే పరిస్థితులు లేరని క్లారిటీ ఏనే ఇచ్చే. సరే సర్కార్ మీద లడాయి చేయాలి, తప్పులు చేస్తే విమర్శలు చేయాలి, ప్రశ్నించి పతార చూయించుకోవాలనుకున్నాడు తప్పే కాదు. ప్రతిపక్షంలో మీ పార్టీ వాళ్ళు చేయవలసింది కూడా అది తప్ప ఇంకేం కాదు. మరి అట్లా కాకుండా రెడ్ బుక్ రాస్తున్నాము, పేర్లు ఎక్కిస్తున్నాము, నీ పని అయితాది మంచిగా డండనక్క డన్ అని బోర్డు మీద పేరు రాసే బడిపోరాల లెక్క చేస్తే ఎట్లా అనుకుంటే కామెంట్లు చేయబట్టింది రెడ్డి జనాలు. సంక్రాంతి, దసరా, దీపావళి పండుగలంటే ఏడాదికోసారి వచ్చిపోయే పండుగలు గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం ఇయాల అస్సలైన పెద్ద పండుగ. 1 కాదు 2 కాదు 10 ఏండ్ల సంది ఎదురు చూస్తున్న కళ ఇయాల నిజమయ్యే వరకల్లా వాళ్ళ సంబరం చూడురి ఏ తిరుగుందో. కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం పవన్ ఎంత ఎదురు చూసిండో గానీ ఆయన ఫ్యాన్స్ జన సైనికులు మాత్రం ఏండ్ల సందే ఎదురు చూసిర్రు. మరి అసలు మూమెంట్ కండ్ల ముంగట కానొస్తుంటే ఉత్తగానే ఊకుంటారా? బాహుబలిలా జనాలు అరిసే సీన్ కి పవనే ఇన్స్పిరేషన్, ఆయన క్రేజ్ చూసే రాసిన అని కథ రాసిన విజేంద్ర ప్రసాదే మస్తు సార్లే చెప్పిండు. అసొంటిది పవనే ఫస్ట్ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండే వరకలా అది చూసి ఫ్యాన్స్ కు గుండె నిండిపోయి గూస్ బంప్స్ వచ్చి మామూలు గొర్రెలేదిగా. కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఇక పవన్ అట్లా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇంటి ఆమె అన్నాలేజనవా వీడియోలు తీసి సంబరపడ్డది. ఇక ప్రమాణ స్వీకారం అయిపోయినాక పోయి అందరినీ కలిసి దండం పెట్టుకుంటా అన్న చిరంజీవి కాళ్ళకు మొక్కిండు పవన్. మరి కూటమి కట్టి వైసీపీని ఓటం పాలు చేసి టీడీపీకి కూడా బంపర్ మెజారిటీ వచ్చేటట్టు చేసిన పవన్ కు పక్కా డిప్యూటీ సీఎం ఇస్తారని వస్తుంది. పవర్ స్టార్ కి ఏం పోస్ట్ ఇస్తారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్పుకుంటున్న కార్యకర్తలు ఫ్యాన్స్ సంబరపడేటట్టు ఏ పదవి ఇస్తారనేది చూడాలి. 5 ఏండ్ల సంధి అధికారంలోకి రావాలని ఆశపడి అరిగోసలు పడి మొత్తానికి పనితనానికి తగ్గ ఫలితం దక్కి బాబు సార్ గెలిచి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసింది ఇయాల. అది చూసి సైకిల్ పార్టీ కార్యకర్తలే సంబరంలా పండుగ చేసుకుంటుంటే బాలయ్య బాబు ఉత్త ఊకుంటాడా? ప్రమాణ స్వీకారం స్టేజ్ మీద నందమూరి నటసింహం సందడి చూడుర్రి ఏ తీరుగుందో. హిందూపురంలో మళ్ళా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు కొట్టుడే కాకుట్టా బావ చంద్రబాబు 4వ సీఎం అవుతుండే వరకలా బాలయ్య బాబు సంబరం చిన్నగా లేదు పొర్రి. ఇంట్లో దావత్ అయితే దగ్గరుండి అన్ని చూసుకున్నట్టే ప్రమాణ స్వీకారం కాడ పండుగ సందడంతా బాలయ్య చేతి మీకెళ్ళి నడిచింది. ఇయాల స్టేజ్ మీద ప్రమాణ స్వీకారానికి ముందొచ్చి కూర్చున్న చెల్లె నారా భువనేశ్వరికి ముద్దు పెట్టి మురిసిపోయిండు. ఆవేశమైన ఆప్యాయత అయినా ఆపుకోలేడు కదా మరి బాలయ్య. ఇక స్టేజ్ మీదకి చిరంజీవి రాగానే ఎదుర్కొని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ నమస్కారం అని చెప్పి కూర్చోమని కుర్చీ చూపించిండు. ఇక చెన్నైకెళ్ళి రజనీకాంత్ రాగానే అంత దూరంకెళ్ళి వచ్చిన దాన్ని ప్రేమగా వల్కరించి ఆ వనకం నల్లారిక అని నవ్వుకుంటూ ఎదుర్కొన్నాడు. ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అల్లుడు లోకేష్ వచ్చి ఆశీర్వదించండి మావయ్య అనగానే మనసుల్ని మంత్రం చదివి నిండు మనసుతో నిలబడే దీవెనార్తలు ఇచ్చిండు. ఇక ఇట్లా సెకండ్ కూడా తీరిక లేకుండా స్టేజ్ మీద మొత్తం బాలే సందడి చేసిండు. మరి ప్రమాణ స్వీకారం ఫంక్షన్ అయినా బాక్సాఫీస్ బంపర్ రికార్డులైనా పాలిటిక్స్ లో పార్టీ లీడర్ గా అయినా బాలయ్య దిగనంత వరకే. చట్టం ముంగట అందరు సమానమే అన్న మాట ఎంత కరెక్టో ట్రాఫిక్ కాడ కూడా అందరూ అంతే సమానం. ఓటర్ అయినా లీడర్ అయినా ఎమ్మెల్యే అయినా గానీ ట్రాఫిక్ లో ఇరుక్కపోతే తిప్పలు పడవలసిందే. వెనక్కు రాలేక ముంగటికి పోలేక గోస పడవలసిందే. అచ్చం ఇగో ఈ ఎమ్మెల్యే లెక్క. బాబు సార్ ప్రమాణ స్వీకారానికి ఎవరు పోకున్నాయేమో గానీ ఎమ్మెల్యేనే పోకుంటే ఎట్లా? మళ్ళా మాట వస్తుంది, మందిలో లేని అనుమానం వస్తుంది. అందుకే ఎంత డబ్బు నెలినా గానీ కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయే వరకలా మాజీ మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కార్ కదల కుట్టయిందట. ఇక ఎప్పుడు ట్రాఫిక్ క్లియర్ అవుతుందా అని ఎదురు చూస్తే లాభం లేదనుకోని రోడ్డు మీద ఓ కార్యకర్త కానొచ్చే వరకలా పాపోదామని ఆయన స్కూటీ ఎక్కిపోయింది. ఇట్లా కార్లు కాన్వాయ్ అంటే పోతందుకు చాలా జాగ కావాలి కానీ స్కూటీదేముంది, పయ్య దూరే సందు దొరికితే చాలు రయ్య దూసుకపోవడే. ఇక ఇట్లా స్కూటీ మీద దబ్బ పోయి మొత్తానికి ప్రమాణ స్వీకారం ముహూర్తానికి అందుకొని హాజరుపడ్డాడు. ఇట్లా సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది మైక్ టీవీ ముచ్చట్లు.